మన భారతదేశంతో పాటు అనేక దేశాలకు ఒకే సమయంలో దాదాపు 40-50 దేశాలకు కూడా స్వాతంత్రం వచ్చింది. ఆ దేశాల స్థితిగతులు ఏమున్నాయి, మన భారతదేశ స్థితిగతులు ఏమున్నాయి ఒక్కసారి ఆలోచించండి. పక్కనున్న పాకిస్తాన్ కావచ్చు, అనేక దేశాలకు కూడా దాదాపు ఒక 40-50 దేశాలకు మన దేశంతో పాటు స్వాతంత్రం వచ్చింది. కానీ ఏ దేశం కూడా భారతదేశం లాగా ఈరోజు అభివృద్ధి చెందలేదు. ఒకసారి మనమందరం కూడా అంబేద్కర్ ఆలోచన విధానాన్ని, అంబేద్కర్ ఆశయాలను పుచ్చుకొని వారి మార్గంలో నడవాల్సి ఉంటుంది. ఇక మా దళిత సోదరులందరినీ ఒక్కటే చెప్పదలుచుకున్నా, ఇక మన గౌరవం పొందాలంటే విద్య ఒకటే మార్గం. మనకు ఎంత కష్టమైనప్పటికీ కూడా ఇష్టం చేసుకుని ప్రతి ఒక్కరు కూడా చదువుకోవాలి. చదువుకునే ద్వారానే మనకు విజ్ఞానం వస్తుంది, సమాజంలో గౌరవం వస్తుంది. ఇక నేను కూడా మీ బిడ్డనే, మీ సోదరునే. ఉస్మానియా యూనివర్సిటీలో PhD చదువుకొని ఇలా అంబేద్కర్ గారు భారత రాజ్యాంగంలో ఏ అవకాశాన్ని అయితే ఇచ్చిండో, ఆనాడు ఆయన SC STల కనుక రిజర్వేషన్ ఇచ్చుండకపోతే ఇక నేను చట్టసభలో అడుగు పెట్టేవాడిని కాదు. ఇలా అంబేద్కర్ గారి చలవ వల్లనే ఈ చొప్పదండి నియోజకవర్గానికి శాసనసభకి ఎన్నిక కావడం జరిగింది. ఇలా ఈ రాష్ట్రంలో ఏ చట్టం చేయాలన్నా ఆ చట్టంలో నా భాగస్వామ్యం ఉందంటే అది కేవలం అంబేద్కర్ గారి దయ వల్లనే. అట్లాంటి గొప్ప అవకాశం